అత్తయ్య త్రిపుర వచ్చేసినట్టుంది. కొంపదీసి అన్న టిప్పు దొరికిపోయారా? నా బండి నీ దగ్గరికి ఎలా వచ్చింది? బర్నీ గారు తీసుకెళ్ళి నా బండి నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు. అంటే వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలిసేనే అర్థం. చెప్పు నంబి, నా చెల్లెలు ఎక్కడా? నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావన్న సంగతి వల్లి నీకు చెప్పింది కదా? అందుకేగా వాళ్ళని దొరకకుండా చేసి బండి ఇంటికి తీసుకొచ్చావు. నీ గురించి నీ కుటుంబం గురించి అంతా నాకు తెలిసిపోయింది నంబి. అంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారని నాకు అర్థమైపోయింది. ఇంకేదో చెప్పి తప్పించుకోవాలని చూడకు. చెప్పు, నా చెల్లెలు ఎక్కడుంది? ఏం చెప్తాడు పెద్దబాబు? తెలిసిపోయిన అబద్ధాన్ని నిజం ఎలా చేయగలడు? ఉదయం మేనకోడలు, ఇప్పుడు మామ, మొత్తం కోడ బలుకుని బాగానే చేశారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం తెలియనట్టు దీన్ని చూడు ఎలా చూస్తుందో. బాగా నటించింది నంబి. వేసిన పథకం పరికిరాకుండా పోయిందని కంగారు పడకు. పథకం ఏంటి? అబ్బో, ఏమీ తెలియనట్టు ఈయన గారు బాగానే నటిస్తున్నాడే. కుటుంబం మొత్తం నటులే, నటంతా చంపేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు గాయత్రి గారు? నీకు తెలిసిందే నంబి, సారా చీర అంటూ ఉదయాన్నే కుటుంబాన్ని మా ఇంటి మీద కొదిలేవుగా. పెరియబాబు, మేము మీ ఇంటికి దా వచ్చిన సంగతి నంబికి తెలియదు. నంబి ఊర్లోనే లేడు, పక్కూరికి పెళ్లి చేయడానికే పోయినాడు. ఇదో నాటకమా? నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేం పట్టలేదు. పెద్దబాబు, పక్కూర్లో పెళ్లికెళ్ళొస్తున్నానంటున్నాడు. కొంపతీసి త్రిపురకి భరణికి పెళ్లి చేశాడో ఏంటో కనుకో, నాకెందుకు అనుమానంగా ఉంది. ఆంజనేయ, తప్పుడు పనులు చేస్తూ దేవుడి నామం జపించకో. క్షమించరాని పాపం తగిలి మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,